డబ్బులు లేవు, రైట్ చార్జెస్ నవంబర్ నుంచి 2023 నవంబర్ నుంచి లేవు. ఒక టైమా ఇక్కడే 180 మంది ఒకటేసారి వస్తారు. మెయింటెనెన్స్ అనేది బిల్డింగ్ మీరు ఉన్న దాంట్లో పెట్టారు, మెయింటెనెన్స్ కూడా కనీసం ఏం లేదు. చెప్పండి నాకు తెలుగులో ఏం చేసాం టిఫిన్ ఈరోజు? ఇక్కడ ఈసారి పోయి చూద్దాం. పెంచడం వల్ల స్ట్రెంత్ ఈ రూమ్కి రైట్ చార్జెస్ ఇక్కడ కూడా లేదమ్మా? 7 నెలలు పేమెంట్ పెండింగ్. ఏంటంటే గత ప్రభుత్వం బీసీల కోసం చేసింది. చాలా లెటర్లు కూడా పెట్టాం సార్. వాళ్ళు ఇంకా కరెంట్ కట్ చేస్తాం అంటున్నారు. నోటీస్ కూడా ఇచ్చినాం సార్. దాదాపు గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలలో బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, ఇటు ఆడపిల్లలకు మగపిల్లలకు ఎంత దయనీయమైన స్థితిలో మీరు చూస్తున్నారు. డైట్ ఛార్జెస్ లేవు, స్ట్రెంగ్త్ విపరీతంగా ఉంటే కనీసం బిల్డింగ్స్ లేవు. ఇక్కడ కనీసం ఈరోజు ఒక్కొక్క రూమ్లో అంటే కాలేజీకి పోయే విద్యార్థులు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు 25-26 మంది ఒక్క రూమ్లో పడుకుంటున్నారు. ప్రీ మెట్రిక్ అయితే 30 నుంచి 35 మంది పడుకుంటున్నారు. అంటే ఇది అత్యంత దారుణం. నేను చూస్తున్న బాత్రూమ్స్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, డైట్ ఛార్జెస్ కానీ, జీతభత్యాలు కానీ, వీళ్ళకి ఇక్కడ మెయింటెనెన్స్కి కనీసం ఏమి లేదు, ₹1 లేదు. ఆశ్చర్యకరం ఏమంటే 1760 రూపాయలు వేస్తున్నారు అక్కడ మెయింటెనెన్స్. ఏం చేస్తారు దాంతో? అది కూడా అరకొరగా. అంటే ఈరోజు 1600 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చేసరికి 1400 రూపాయలు. అంటే గత ప్రభుత్వము ఏ రకంగా వీరి మీద ప్రేమ చూపిందో, ఎస్పెషల్లీ చదువుకునేటువంటి మాకు కరువు ప్రాంతం, ఇటుపక్క వెస్టర్న్ పార్ట్స్ ఏదైతే పశ్చిమ ప్రాంత కర్నూలు జిల్లా కరువు ప్రాంతం, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వలసలకు పోయేటప్పుడు ఇక్కడ ఎమ్మెగనూరులోనే మొత్తం పిల్లల్ని వదిలేసి చదువుకోవాలని చెప్పి ఇటు ఆలూరు కానీ, పత్తికొండ కానీ, ఏదైతే మనకు ఉన్నటువంటి మంత్రాలయం కానీ, ప్రతి ఒక్కరూ విద్యార్థులందరినీ ఇక్కడికే వదిలిపెట్టి విద్యార్థులు ఇక్కడ పెట్టిపోతున్నారు. ఒక పక్క లోడ్ ఎక్కువ ఉంది, ఇంకో పక్కన చూస్తే వసతులు లేవు, ఇంకో పక్క అడ్మిషన్స్ చేసుకోలేకున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. దీని మీద తగు చర్యలు తీసుకొని, గతంలో శాశ్వత నిర్మాణాలు ఉండేవి. మా తండ్రి గారు మంత్రిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఈరోజు ఈ బేస్ ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే
ఈ బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఒక వెలుగు బ్రహ్మాండంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా భోజనాలు కానీ వారికి వసతి కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యం చేశారు. మళ్ళీ వాళ్ళకి పునర్జీవనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరుకు సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. మా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రి దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే దీనికి మళ్ళీ ఒక గవర్నమెంట్ పాలసీ కూడా బెస్ట్ పాలసీ. ఎందుకంటే బీసీలన్నా ఎస్సీలన్నా బడుగులన్నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మళ్ళీ వాళ్ళకి మంచి చేసే విధంగా చర్యలు చేపడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి స్థలాలు గత ప్రభుత్వంలో మా తండ్రి గారు ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున నందమూరి తారక రామారావు గారు ఉన్న రోజున స్థలాలు ఉన్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆ బిల్డింగ్స్ కోసము పూర్తిగా కేటాయించలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా మళ్ళీ కార్యాచరణ చేసుకొని మొదలుపెట్టి స్ట్రెంగ్త్ కూడా పెంచి పిల్లలకి ఇబ్బంది కలగకుండా అడ్మిషన్స్ దాదాపు 100% కంటే ఎక్కువ డిమాండ్ ఉంది ప్రాంతం కాబట్టి ఇక్కడ బిల్డింగ్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, అవన్నీ తీసుకొస్తామని తెలియజేస్తాం.